I want to share with you a message from the Word of God. ఒక వాక్యం నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. The theme is about ministering and working for God. ఏ విషయం గురించి అంటే దేవుడి సేవలో మనం ఎలాగ పని చేయాలి అనే దాని విషయంలో మాట్లాడదలుచుకుంటున్నాను. We will see how Jesus assigned both ministry and work to Peter the apostle. అక్కడ మనము పేతురు గారి విషయంలో దేవుడు ఎలాగైతే మాట్లాడి ఆయనకు వివరించి ఉన్నారో మరి పరిచర్య విషయంలోనూ మరి And work. పని విషయంలోనూ అంటే జీవన విధానం జీవించడానికి ఒక ఆధారం కావాలి కనుక ఆ విషయంలోనూ ఎలాగైతే వివరించి ఉన్నారో మనం Let us read from the Gospel of Matthew chapter 17 verses 24 to 27. మత్తయి సువార్త 17:24 మొదలు 27 వరకు. One of you can stand up and read in Telugu, one in English. Please use this ఒకళ్ళు microphone. లేచి నిలబడి తెలుగులోను ఒకళ్ళు ఇంగ్లీష్లోను చదవండి. Matthew 17:24 to 27. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 మొదలుకొని 27 వరకు. You can come forward, sister. Come forward. ముందుకు రండి, కొంచెం ముందుకు ఇక్కడ. రండి, మైక్ తీసుకోండి. ఇక్కడ నిలబడండి, ఇక్కడ నిలబడండి. అది వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27 వరకు. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. Thank you, sister. వందనాలు సహోదరి. ఇంగ్లీష్లో This is okay. We will continue the message. I will tell it in English also. Okay. Now the story is Jesus was going to passing through Capernaum. ఇక్కడ విషయంలో మనము యేసు ప్రభు గారు కపెర్నహూము దాటి వెళ్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన మనం మాట్లాడుకుంటున్నాం. And then people who collect tax for temple came. అప్పుడు ప్రజలు మరి చందా వసూలు చేస్తున్నారు మందిరం నిర్మించడానికి. They were asking temple tax. వాళ్ళు మందిర పన్ను అడుగుచూ ఉన్నారు. But it was not temple tax when God commanded it. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మందిరపు పన్ను లేకుండే, కానీ వారు మందిరపు పన్ను అడుగుచున్నారు. God commanded us temple offering. దేవుడు ఏదైతే మరి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో అది కానుకగా ఇమ్మని చెప్పి ఉన్నారు. And God never told tax. మరి దేవుడు ఒక పన్నుగా ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు. But these people changed it to tax. వాళ్ళు దానిని పన్ను రూపంలోకి మార్చి ఉన్నారు ప్రజలు. This is the way people change God's word. ఇలాగే దేవుని వాక్యంని కూడా ప్రజలు మార్చివేయుచున్నారు. So down the ages, so many years have passed, people have changed many things of what God said. అయితే కొన్ని సంవత్సరాల క్రితము దేవుని ఉద్దేశం, దేవుడు మాట్లాడిన మాటల్ని చాలా మంది ప్రజలు మార్చివేసి ఉన్నారు. So you should be careful about it and follow what the Bible says. అయితే మనం ఒకటి గమనించుకోవాలా, బైబిల్ ఏం చెప్తుందో అదే మనము మరి ధ్యానించవలసి ఉంది, ఆ ప్రకారం మనం కొనసాగించవలసి ఉంది. And what people have changed, we must be able to understand and question it properly. అయితే ఏదైతే మార్చి ఉన్నారో మరి
మరి పూర్వీకులు ప్రజలు మరి దాన్ని మనము విన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం ప్రశ్నించవలసిన వారమై బాధ్యత కలిగిన వారమై ఉండాలి. But by the tax or offering, whatever you call it, God has commanded to give an amount, small amount to the temple. మరియు పన్ను మరియు కానుక విషయంలో దేవుడు చిన్న ఒక అమౌంట్, చిన్న ఒక సొమ్మును ఇమ్మని ఆ రోజుల్లో చెప్పి ఉన్నారు మందిర నిర్మాణానికి. And in the book of Exodus, chapter 30, verse 13, it says like this. Just hold it. Exodus 30:13. Chapter 30, verse 13. No, I will tell it. We have less time. It says, everyone numbered or listed shall give half a shekel. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు మరి నిర్గమకాండం 30 వచనంలో ఏం రాయబడి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా లిఖింపబడి ఉన్నారు. వారి యొక్క సంఖ్య దేవుని సన్నిధిలో ఉన్నది ప్రత్యేకంగా ఒక్కొక్కరుగా. Whoever is listed should give half a shekel as offering to the temple. అయితే ఎవరెవరి నిమిత్తం అయితే రాయబడి ఉందో మందిరానికి కొంత కానుక ఇవ్వాలనే విషయంలో అది కొందరి విషయంలోనే ఉన్నది. And in Exodus 38:26, మరియు నిర్గమకాండ 38:26 వాక్యంలో it says, whoever is passed over to be numbered. Whoever is passed over to be numbered. అయితే అక్కడ ఏం రాయబడి ఉందంటే ఈ సంఖ్య ఏదైతే వాళ్ళ గురించి రాయబడి ఉందో దాని నుంచి వాళ్ళు తప్పించుకొని ముందుకు వచ్చిన వారి గురించి చెప్పబడి ఉంది. Now listen to me carefully. ఇప్పుడు వినండి నేను చెప్పేది. ఇంకా In God's house, you have to decide whether you are a member of God's house. దేవుని ఇంటిలో మీరే నిర్ణయం తీసుకోవాలా, మీరు అందులో ఒక సంఖ్యగా ఉండాలని అనుకుంటున్నారా లేదా? No pastor, no bishop, no leader can neither write your name or remove your name from God's house. అయితే దేవుని ఇంటిలో మేము మీ పేరును లిఖించడానికి ఎవరికి అధికారం లేదు. ఒక బిషప్కి కానీ ఒక పాస్టర్కి కానీ మరి ఒక దైవజనుడు మరి ఒక సంఘ పెద్దను ఇంకా ఏ అధికారికి కూడా ఈ అధికారం లేదు. It is your decision. ఇది మీ యొక్క ఆలోచన, మీరే నిర్ణయం తీసుకోవాల్సిన వారే ఉన్నారు. And again, to become a child of God is your decision. దేవుని బిడ్డగా మీకే అధికారం ఉన్నది, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది. All human beings, God gave this authority to become children of God. అందరికీ దేవుడి అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలుగా మార్చబడడానికి. In John's Gospel it says, whoever believed in Jesus and received him, to them God gave the power to become the children of God. యోహాను సువార్తలో దేవుడు ఏం చెప్పబడి ఉన్నాడంటే ఎవరెవరైతే మరి ప్రభువుని తన హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారికి మాత్రం ఆ అధికారం ఉన్నది దేవుని బిడ్డలుగా మార్చబడడానికి. And when you decide to accept Jesus in the heart and believe that Jesus died for you and you repent about your sins, you become a child of God. ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో దేవుడు నీకు కుమారుడు నీ కొరకు మరణించాడని మరి నీ పాపములను ఒప్పుకొని దేవుడు నా కొరకు నిజంగానే మరణించాలని నిన్ను నీవు అప్పగించుకుంటావో అప్పుడు నువ్వు నిశ్చయంగా దేవుని కుమారుడుగా మార్చబడతావు. By writing the name in any church register, you cannot become a child of God. ఒక సంఘంలో కానీ ఒక మీ పేరు రాయబడి ఉన్నంత మాత్రాన నువ్వు దేవుడి కుమారుడుగాను కుమార్తెగాను మార్చబడలేవు. But whatever may be your religion, whatever may be your caste, whatever may be your color, the moment you accept Christ in the heart and repent about your sins and believe that Jesus died for you, you become a child of God. నువ్వే మతమైనా ఏ కులమైనా నీది ఏ రంగైనా పర్వాలేదు, కానీ నీ హృదయంలో మాత్రము దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు మరణించాలని నువ్వు అంగీకరించి ఉంటే చాలును. Now that is about going to heaven. ఇప్పుడు ఎవరైతే అలాగ అంగీకరిస్తారో వారు మాత్రం పరలోకానికి చేర్చబడతారు. And to accept everyone who received Christ, Christ is coming back again to receive them.
అయితే ఇక్కడ మనం అందరం అంగీకరించవలసిన ఒక్క విషయం ఉన్నది. అదేంటంటే దేవుడు మరలా రాబోతున్నాడు, మరి రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నదనేది. And even if they die before that, they will go to Jesus' place, that is heaven. ఎప్పుడైతే మీరు మరణిస్తారో నిశ్చయంగా దేవుడు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలానికి మీరు చేర్చబడతారు. This is the spiritual picture. ఇది ఒక భక్తి మార్గంలో ఉన్న ఒక అంశం అయి ఉన్నది. But there is a physical picture. మరి మన శారీరకంగా ఉన్నాం గనక The physical picture is given by the Old Testament. మరి పాత నిబంధనలో మన శారీరకంగా ఉండే వాళ్లకు కొన్ని నిబంధనలు చెప్పబడి ఉన్నది. New Testament tells you how to go to heaven. మరి కొత్త నిబంధన మనకి ఏం చెప్తుందంటే ఎలాగ నువ్వు పరలోకానికి చేర్చబడతావు అనే విషయం మనకు తెలుపబడుతుంది. And the Old Testament tell you how to live practically as a community of God's people. అయితే పాత నిబంధన ఏం చెప్తుందంటే దేవుని ప్రజలతోనూ దేవుని సేవకులతోనూ ఎలాగ మీరు మరి నడుచుకోవాలో, మరి వాళ్ళతో మీరు ఎలా మెలగాలనేది మీకు వివరిస్తుంది. And the New Testament is the shadow, the Old Testament is a shadow of the New Testament. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధనకు ఒక నీడలాగా ఉంటుంది. So we have to follow the Old Testament at a practical level. మరియు మన జీవితంలో వ్యక్తిగతంగా ఇప్పుడున్న మన పరిస్థితులకు అనుగుణంగా మన పాత నిబంధనలు కొన్ని మనము అనుసరించవలసి ఉన్నది. But the content must be from the New Testament. మరి పూర్తి వివరణ మాత్రము కొత్త నిబంధనలో నుండే తీసుకోవాల్సి I repeat again, we have to follow the New Testament in the pattern of the Old Testament. మనం ఎప్పుడైతే కొత్త నిబంధనను అనుసరించి నడుచుకుంటామో అది పాత నిబంధనకు ఒక రూపముగా ఉన్నది. So this giving of half shekel offering for a community is given by holy community, is given by God as a commandment. అయితే ఈ సగము షేకేలు మనం ఎప్పుడైతే కానుకగా ఇస్తామో అది దేవుని యొక్క ఆజ్ఞగా పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నది. And so I repeat once again, it is not the decision of a human leader to include you either for going to heaven or for being a part of the community. అయితే Not either going to heaven or joining a community, no pastor or leader will decide. అయితే ఒకవేళ మీరు అక్కడ పరలోకం చేర్చబడాలన్నా ఈ సంఘంలో మరి ఈ గుంపులో కూడా మీరు చేర్చబడాలన్నా ఇది వేరెవ్వరు కూడా నిర్ణయించలేరు. It is your decision. ఇది మీ యొక్క ఆలోచన, మీ సొంత నిర్ణయమై ఉండాలి. Understood it? అర్థమవుతుందా మీ అందరికీ? So for going to heaven and to join a spiritual community, you have to decide. పరలోకం మీరు చేర్చబడాలంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలా, అది మీరే నిర్ణయించుకోవాలా. And in Matthew 17:25 it says, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందంటే, when Jesus and disciples came to the house, Jesus spoke first to Peter. మరియు యేసుక్రీస్తు తన శిష్యులతో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు పేతురుతో మాట్లాడి ఉన్నారు. What was in the heart of Peter? మరి పేతురు హృదయంలో ఏమున్నది? Oh, they asked temple tax, from where shall I give? నన్ను ఇప్పుడు కానుక అడుగుతున్నారు, మరి మందిరానికి నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? Shall we give or not? నేను ఇవ్వాలనా వద్దా? I don't have money. నా దగ్గర డబ్బులు లేదు. He very much wanted to tell this to Jesus. ఇవన్నీ కూడా అతను చెప్పాలి అని ఆశ కలిగి ఉన్నాడు, హృదయంలో ఆలోచన కలిగి But ఉన్నాడు. before he opened the mouth, Jesus spoke to him about it. అయితే ఎప్పుడైతే నోరు తెరవలేదో అంతకు ముందే దేవుడు ఏం మాట్లాడి ఉన్నారంటే, The thing which Peter wanted, Jesus spoke to him. అయితే ఏ విషయం అయితే మరి పేతురు మాట్లాడాలి అని అనుకున్నారో అవన్నీ కూడా ప్రభు వారు చెప్పి ఉన్నారు. Meaning, whatever is your problem, God knows before you tell it out. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అర్థం ఏంటంటే మనకు ఒక సమస్య ఉన్నదని మనం దేవుడికి చెప్పకముందే అతను అది ఎరుగును. The Lord knows your problems when you are facing it, but you are not telling it. దేవుడు అన్ని తెలుసుకుంటారు, మీరు అనుభవించే విధానము ఆయన చూస్తూ ఉన్నారు గనక. How many of you are encouraged with this? వీటిని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? I repeat again, whatever is your problem,
before you speak it out, God knows about it. అయితే ఏ సమస్యతో మీరు వచ్చి ఉన్నా మీరు చెప్పక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడనేది మీలో ఎంతమంది నమ్ముచున్నారు? And then Jesus asked one question to Peter. అయితే ఇక్కడ ప్రభు గారు ఒక ప్రశ్న అడిగి ఉన్నారు పేతురుని. పేతురు, the kings of the world collect tax from sons or others. మరి రాజుల కాలం నుండి మరి బిడ్డల దగ్గర ఈ పన్నులు వసూలు చేయడం ఒక ఆచారం కాదు, వేరే వారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి. మరి దేవుని బిడ్డల యొద్ద నుండా మరి అన్యుల యొద్ద నుండా ఇది మరి వసూలు చేయాలనే విషయం. Kings do not collect tax from their children. అయితే రాజులు మరి దేవుని బిడ్డల యొద్ద ఈ పన్నులు వసూలు చేయకూడదు. కాదు, వారి పిల్లల ఓన్ చిల్డ్రన్, వారి సొంత పిల్లల యొద్ద నుండి ఈ tax don't collect. పన్నులు వసూలు చేయకూడదు అని చెప్పబడింది. And they will collect tax only from outsiders. మరి అన్యుల వద్ద నీ పన్ను వసూలు చేయాలని చెప్పబడింది. Now Jesus is the king of the temple or the son of the king. మరి దేవుడైతే మరి పరమ తండ్రి యొక్క కుమారుడై ఉన్నాడు. He is the owner of the temple. మరి ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన సమస్తానికి అధిపతి అయి ఉన్నాడు. He need not give the temple tax. మరి ఆయన తీయాల్సిన అవసరం అయితే లేదు కదా మందిరానికి పన్ను. But he said, I am going to give the temple tax. మరి అక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే నేను కూడా ఇస్తాను అని చెప్తున్నారు. Because he was becoming a model for every one of us. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉండాలని ఆశపడుతున్నారు. Praise the Lord. హల్లెలూయా. So Jesus came down to be like a man. దేవుడు పరిపూర్ణంగా ఒక మనిషిలాగా కిందకి దిగి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. And he said, sons are free. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే కుమారులు స్వతంత్రులుగా చెప్పబడుతుంది. Now listen. ఇప్పుడు వినండి. The quality of our work or service increases when we are free not to do it, but do it. కానీ మనం చేసే పనులలో మరి ఒక ప్రత్యేకత ఉండాలి, ఎందుకంటే అది దేవుని కొరకు కాబట్టి. అది మాత్రమే కాదు, అది చెయ్యాలా చేయొద్దా అది మీ డిసిషన్. చెప్పండి. అది ఏదైనా కూడా మనం చెయ్యాలా వద్దా అనేది మన సొంత నిర్ణయంతో ఉంటుంది. But you decide to do it. కానీ మీరు నిర్ణయించుకోండి ఇది చెయ్యాలి. The good work you want to do, even though you have freedom not to do it. మీరు మరి మీకు అవకాశం ఉంది కదా మేము చేయకూడదని మీరు అనుకోకూడదు, మేము చెయ్యాలని మీరు నిర్ణయించుకోవాలి. Then the work becomes bigger and greater before God. అప్పుడు ఇది గొప్ప పనిగాను దేవుని ముందు ఎంచదగినదిగాను ఉంటుంది. So when you are thinking of what work to do, అయితే మనం ఏం పని చేయాలి అని మనం ఆలోచిస్తూ there are some work even if you don't do, nobody will question you. కొన్ని పనులు ఉన్నాయి, అవి మనం చేయకపోయినా మనల్ని ఎవరు ప్రశ్నించేవారు లేరు. In the neighborhood somebody is sick. మరి పక్కింట్లో ఎవరు మరి వ్యాధితో పడి ఉన్నారు, They are in problems. వాళ్ళు సమస్యలతో ఉన్నారు. If you don't go there, nobody will question you why you did not go there. అక్కడ మీరు వెళ్ళకపోయినా ఎవరు మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరు, ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళలేదని. But then going there it becomes a greater, more important work before God. కానీ మనం అక్కడికి వెళ్ళినామంటే మనము అనుకోకుండానే దేవుడి పని చేసిన వాళ్ళంగా, దేవుడికి ఒక ముఖ్యత్వం ఇచ్చిన వాళ్ళంగా ఉంటాము. Praise the Lord. హల్లెలూయా. What idea I am telling is a new idea. నేను ఒక కొత్త ఆలోచన మీకు చెప్పుచున్నాను. I myself have not preached about it. నేను నా వంతుగా నేను ఇది ఎప్పుడో ప్రవచించి ఉన్నాను. It is the first time I am speaking it in the public. కానీ నేను మొదటిసారిగా మీ మధ్యన ఒక గుంపులో చెప్తున్నాను ఈ మాట, ఒక సభలో. For past 6 months I have been meditating on it. నేను ఒక గత 6 నెలలుగా ఈ విషయం నేను ఆలోచిస్తూ ఉన్నాను. And it is not practiced anywhere in where the churches I know yet, but God revealed me, I am going forward with it. అయితే నేను ఇది ఎక్కడా కూడా మరి నేను తెలియపరచలేదు, ఏ సంఘంలోనూ మరి నేను ఎవరితో ఇది పంచుకోలేదు. ముందుగా మీ ముందరనే ఈ విషయం నేను చెప్తున్నాను. That is, if you want to be counted in a list, you should take a decision. అయితే అందులో మొదటిదిగా మీరు దేవుని ఆ నంబర్, ఆ సంఖ్యలో మీరు ఉండాలి అని అనుకుంటున్నారా, ఆ లిస్టులో మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సినదై ఉన్నది. And it is should not the decision of pastors or any leaders.
అది ఇక్కడ మీకు ఎవరి సహాయం అక్కర్లేదు, మీకు ఎవరు చెప్పరు, అది మీ సొంత నిర్ణయం అయి ఉన్నది. ఏ సేవకుడు మీకు చెప్పరు. God said, whoever is listed should give half shekel. అక్కడ దేవుడు చెప్పబడింది, దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే ఎవరు ఇవ్వాలి? సగం షేకేలు. Half Israeli shekel is about 11 rupees of India. అయితే సగం ఇజ్రాయేలీలు, దాంట్లో షేకేళ్ళ సగం అంటే 11 రూపాయలు మన నాణ్యంలో, ఇండియా కరెన్సీలో. అది అప్రాక్సిమేషన్ చేస్తే 10 రూపాయలు. అది ఇంకా మనం కుదించుకుంటే 10 రూపాయలే. అప్పుడు మనము if we are listed in any house of God list, we have to pay 10 rupees yearly as an offering. అయితే ఆ సంఖ్యలో కనుక మనం ఉంటే లెక్క ప్రకారము మనము సంవత్సరానికి 10 రూపాయలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. So that you only decide whether you are a member of the list. అందుకని మీరే నిర్ణయం తీసుకోండి, మీరు ఆ సంఖ్యలో, ఆ లిస్ట్లో ఉండాలనుకుంటున్నారా, ఆ జాబితాలో మీరు ఉండాలనుకుంటున్నారా. And then verse 27 Jesus said, let us give it for that we may not give offense to them. Offense. అదే 17:27 లో Jesus said, let us not give offense to them. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27 దాంట్లో వారిని బాధ పెట్టకుడి అని అక్కడ ఒక మాట చెప్తుంది. వారి ఇబ్బంది పెట్టి తీసుకోకనండి అని ఒక మాట చెప్పబడి ఉన్నది. That means we have community obligations. అంటే ఇప్పుడు అందరూ కూడుకున్నప్పుడు కొన్ని అంశాలు ఇలా లేవనెత్తబడతాయని, మరి దానికి మరి కొందరు అంగీకరిస్తారు, కొందరు నుండి అంగీకారం రాదు గనక బాధ పెట్టొద్దనే మాట అక్కడ చెప్పబడి ఉన్నది. When you are forming a spiritual community, you have to follow the minimum requirements. మనం ఎప్పుడైతే దైవికంగా దైవజనంగా కూడుకుంటామో ఒక సంఘంగా, అప్పుడు అనేకమైన అవసరతలు మనకు ఉంటుంది. Now listen to me carefully. ఇప్పుడు వినండి మీరందరూ శ్రద్ధగా. Churches have become like vegetable market. ఇప్పుడు కూరగాయల అంగడిలాగా సంఘాలు మార్చబడింది. People come to buy vegetables. ప్రజలు వచ్చి మరి కూరగాయలు కొంటున్నారు. They come every day to buy vegetables. ప్రతిదినం వచ్చి కొంటున్నారు. But if they are believers, they say praise the Lord also one another. విశ్వాసులు ఒకరికొకరు మరి వందనాలు మరి తెలుపుకుంటున్నారు. But when they don't need vegetables, they don't come at all. అయితే వాళ్ళకి కూరగాయలు అక్కర్లేదు, వాళ్ళకి ఒకరికొకరితో మరి సన్నిహిత్యము అక్కర్లేదు. People come for something they want. When they don't want it, they simply go away. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ తర్వాత వాట్ ఈస్ చర్చ్ దే డోంట్ నో. అయితే సంఘం అంటే కూడా ఏంటి, మరి దేవుని మందిరం అంటే కూడా ఏంటి అని వారు తెలుసుకోలేకపోతున్నారు. సో దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్ అబౌట్ చర్చ్ గ్రూపింగ్. దేవుడు మరి సంఘాన్ని మొట్టమొదటిగా సిద్ధపరిచినప్పుడు దేవుని ఆలోచన ఇలాగా లేకుండే సంఘం ఎడల. ద చర్చ్ ఇస్ అనదర్ ఫ్యామిలీ. ఈ సంఘం అనేది ఇంకొక కుటుంబంగా మనం ఉండాలి. ద ఫ్యామిలీ రిలేషన్ ఇస్ ఫర్ ఎ లైఫ్ టైం. అది జీవితకాలం ఉండాలని. లైక్ దట్ ద చర్చ్ రిలేషన్ ఆల్సో షుడ్ బి ఎ లైఫ్ టైం. ఆ సంఘంలో ఉన్న ఆ ప్రజలందరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా మన జీవితకాలం ఉండాలని. ఇట్ షుడ్ బి దేర్ ఎ లైఫ్ టైం. అక్కడ ఆ జీవితకాలం వాళ్ళు ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. సో యువర్ రిలేషన్, స్పిరిచువల్ రిలేషన్ మస్ట్ బి ఫర్ ఎ లైఫ్ టైం. అలా ఉండాల్సిందే అని మరి దేవుడు ఆశపడుతున్నారు, కానీ అలాగే లేరు. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫర్ ఎ టైం అండ్ కన్వీనియంట్ అండ్ గోయింగ్ అవే. వాళ్ళకు వీలున్నప్పుడు వస్తున్నారు, వాళ్ళకు వీలున్నప్పుడు వెళ్ళిపోతున్నారు. If it is not convenient, you should make it convenient. ఒకవేళ మీకు వీలు పడకపోతే మీరు వీలు చేసుకోండి. Hallelujah. దేవుడికి మహిమ. That is God's plan. అది దేవుని యొక్క మరి ఆలోచన అయి ఉంది. And this small initiative is a long program of rebuilding the churches. ఇది పునర్నిర్మాణం, దేవుని యొక్క మందిర పునర్నిర్మాణానికి పనికొచ్చేదిగా దేవుడు ఆలోచనగా ఉంది. That is the need of the generation. That is this the new generation. ఈ కొత్త తరానికి అది అవసరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. If you have not understood it, you can ask me your doubts, I will explain. మీకు ఎవరికైనా ఇంకేమైనా సందేహం ఉంటే మరి నన్ను అడగండి, నేను మీకు అది ఇంకా వివరిస్తాను. So, it is God's commandment that you decide whether to participate. దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదంటే మీరందరూ అందులో పాలిభాగస్తులు కావాలి అనేది. And then Jesus said, go to Peter, go to the sea and put a hook. మరి అప్పుడు పేతురుతోని యేసు ప్రభు ఏం చెప్తానంటే వెళ్ళి చేపను నోట్లో
షెకేల్ ఉంది. Jesus said, Jesus ఒక్క వల వేయమని. వల కాదు, హుక్కు ఇది తెలుగులో ఏం చెప్తాయి? గాలం. పేతురుతో మరి యేసు ప్రభు ఏం చెప్తారంటే వెళ్ళి నువ్వు గాలం వేయి అని చెప్తున్నారు. Jesus said, go. ఎల్లు. యేసు ప్రభు చెప్తున్నారు నీవు వెళ్ళు. First Jesus said, go and preach the gospel. మీరు వెళ్ళండి సువార్త చేయండి అని దేవుడు ఇప్పుడు మనతో But here చెప్తున్నాడు. Jesus is telling, go and do a work. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి పని చేయని కూడా చెప్తున్నాడు. Oh, many people say, I am doing gospel work, I will not do any work. కొందరు ఏం చెప్తారంటే నేను సువార్త చేస్తున్నాను కదా, పరిచర్యలో ఉన్నాను కదా, నేను ఎందుకు పని చేయాలి అంటారు. So doing work to support you is not a sin. అయితే సహాయం చేయడము, మనం పని చేయడము, ఇతరులకు సహాయంగా ఉండడం అదొక తప్పు కాదు, పాపం కాదు. Provided Jesus is allowing you and asking you to do it. అయితే దేవుడు ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ కార్యాలను చేయండి అని. So remember, I am facing people who want to do work along with the ministry. అయితే ఇక్కడ నేను అనేక మందిని దర్శిస్తున్నాను, వారు మరి పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని. And then Jesus said, the first fish you get, open its mouth. అయితే అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మొదటి చేప ఏదైతే నీ గాలంకు తగులుతుందో దాని నోరు తెరువు, దాంట్లో శక్యం ఉంటుందని చెప్తున్నారు. And you will see a half shekel there, one shekel there. అక్కడ ఒక శక్యం దొరుకుతుంది. And Jesus said, give it for me and you. ఇది నీకు నాకు కలిపి అక్కడ వెల చెల్లించమని చెప్తున్నారు. Oh, what a miracle of miracles. అది ఎంత అద్భుతంగా జరిగి ఉన్నది. There are millions and millions of fish in the sea. మరి అనేక లక్షల కోట్ల చేపలు ఆ సముద్రంలో ఉండి ఉండవచ్చును. But Jesus saw that one fish with a treasure in the mouth. మరి దేవుడు కనిపెట్టింది ఏంటంటే ఒక్క చేప నోట్లో మాత్రం షెకేల్ ఉందని. Oh, there are millions of people in the world. మరి అనేక మంది లోకంలో ఉన్నారు. But God sees you. God is looking at you and seeing that precious thing that you are holding. అయితే ఇక్కడ ఉన్న మీ అందరికీ చూసి దేవుడు మీరు ప్రశస్తమైన వాళ్ళని దేవుడు చెప్తున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. You are precious for God. మీరు ప్రశస్తమైన వాళ్ళు దేవుడి సన్నిధిలో. You are that person. మీరే ఆ వ్యక్తులై ఉన్నారు. You are that fish. మీరే ఆ చేపై ఉన్నారు. How many of you praise God for that? దాని గురించి మీరు ఎంతమంది ఇప్పుడు దేవుని How many of you స్తుతిస్తారు? believe you have a precious thing given by God in you? మీలో ఎంతమంది నమ్ముచున్నారు మీరు ప్రశస్తమైన వాళ్ళై ఉన్నారు దేవుని When సన్నిధిలో? hundreds and millions of people are going on their way, here is one person submitting what she has for God's will. అయితే అనేక మంది లక్షల కోట్ల మంది దేశంలో వెళ్తున్నారు వాళ్ళు తోచిన దారిలో, కానీ ఇక్కడ మాత్రం కొందరు ఉన్నారు, అది నీవు మరి దేవునికి అర్పించుకున్నావు, నీవు సమర్పించుకున్నావు. Hallelujah. హల్లెలూయా. Believe that. నమ్ముచున్నావా? So you are unique, you are special, you are not like millions of people in the world. నువ్వు ఒక ప్రశస్తమైన పురుషుడుగాను ప్రశస్తమైన స్త్రీగాను బిడ్డగాను దేవుడి సన్నిధిలో ఉన్నావు ఆ లక్షల కోట్ల మంది కంటే. Okay, praise God. Praise And the then Lord. Jesus said, open the mouth of the fish. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోరు తెరువు అని చెప్తున్నారు చేపది. Jesus did not say the fish will vomit the coin in your hands. దేవుడు ఇది చెప్పలేదు నువ్వు చేప తెరవంగానే నీ చేతిలోకి వాంతి చేసుకుంటదని. You have to open certain things which are closed. అయితే ఏవైతే మూయబడి ఉందో అవి మీరే తెరవాలి. Amen. దేవుడికే మహిమ. There are some closed things before you. You have to open it. Then only you will receive the blessing. మీ ముందర మూయబడిన ద్వారాలు ఏమున్నాయో అవి మీరు తెరుచుకోవాలి. And then lastly, Jesus said, give for me and you. అది నీకును నాకును ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. సగం నీకు సగం నాకుగా చెప్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. That means if you work for Christ, your need also will be met there. దాని అర్థం ఏంటంటే దేవుడి కోసం నువ్వు పని చేస్తే నీ అవసరం కూడా తీర్చబడుతుందని. హల్లెలూయా. హల్లెలూయా. You are working for Christ. నువ్వు దేవుడి కోసం పని చేస్తున్నావు. But Christ will make it for you also. అయితే ప్రభు అది మీ కొరకు కూడా సిద్ధపరుస్తాడు. How many of you believe it? హల్లెలూయా. Did you really understand it? ఎంతమంది నమ్ముచున్నారు ఇది మీకు అర్థమవుతుందా? Hallelujah. You sincerely work for Christ. మీరు మరి నమ్మకంగా దేవుడికి పని చేయండి. Your share is there. మీ భాగం అక్కడ ఉన్నది.
Hallelujah. వంతుగా రావాల్సింది అక్కడ ఉన్నది. I wonder sometimes. నేను ఆశ్చర్యపోతాను కొన్ని Jesus సందర్భాలలో. did not say, give for the other 11 disciples also. మరి 11 మందికి దేవుడు మరి తన శిష్యులకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. Why? ఎందుకని? They too should catch for themselves. వారంతట వాళ్ళే ప్రయత్నం చేసి పొందుకొని అని. Hallelujah. Hallelujah. This is the best part of the message. ఇదే ఈ ఒక వాక్య సారాంశం అయి ఉన్నది. If you work for Christ, దేవుని కోసం మీరు పనిచేస్తే God takes care of your needs. దేవుడు మీ యొక్క అవసరతలు తీరుస్తారు. May God bless you. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Can somebody pray a prayer of submission on behalf of the people, so that a prayer of submission before the word, and anybody can stand up and pray. మీలో ఎవరైనా మరి ఈ వాక్యానుసారంగా ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Yeah. I want to share one small testimony. You will give time later. Now let's pray. Anybody want to pray? Yeah. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాము తండ్రి. నీ యొక్క వాక్య భాగంలో నుండి ఈ దినమున నాతో నువ్వు మాట్లాడి ఉన్నావు, మా అందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. ఆయా మమ్మల్ని ఏ రీతిగా నువ్వు ఏర్పరచుకున్నావో, మేము ఎంత ప్రత్యేకింపబడిన వారమో, ఏ రీతిగా తండ్రి మమ్మల్ని మీరు బ్లెస్ చేస్తున్నారో, మాతో మాట్లాడిన గొప్ప దేవుడో ప్రభా. కృంగిన వారిని నీ వాక్కు చేత బలపరచువాడవు, ధైర్యపరచువాడవు, సహాయం చేయ దేవా. నీకు కృతజ్ఞత వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అన్ని విషయాలలో తండ్రి మేము బలహీనులం కాదని, బలవంతుడమైన నిన్ను మేము కలిగి ఉన్నామని, ఆయా తండ్రి ఎక్కడ కూడా మేము కృంగిపోక తండ్రి నీలో తండ్రి నమ్మకమైన వారిగా ముందుకు రావాలని మాతో మాట్లాడిన గొప్ప దేవుడవు తండ్రి. నీ పనితో పాటు ప్రభా ఆయా తండ్రి మేము అన్ని విషయాల్లో ముందుండాలని కూడా మీ యొక్క సేవకుని బట్టి మాతో నువ్వు మాట్లాడిన గొప్ప దేవుడవు ప్రభా. అందుని బట్టి వందనాలు. నీ సేవకుల్లో నువ్వు పెట్టిన దర్శనమును బట్టి, పిలుపును బట్టి, ఆయా ఆశను బట్టి, ఆయా ఆశయాలను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాక్యం విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్య ప్రకారం వారిని ఆయన నీకు పూర్తిగా సమర్పించుకున్నట్టుకు సహాయం దయచేయి. నీ చిత్తానికి పూర్తిగా లోబడుటకు సహాయం చేయి. నీ పని చేసేవారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో ఒక మంచి తీర్మానంలో ప్రత్యేకింపబడి తండ్రి ముందుకి కొనసాగింపబడుదురుగాక ప్రభా. నువ్వే సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen.